అందరికీ జై భీమ్. నేను రఘుమతి చిక్కమల్లి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాప్రతినిధులు అందరూ ఏ యాక్టివిటీలో ఏ ఆలోచనలో ఉన్నారో తెలియదు కానీ నాదెండ్ల మనోహర్ గారు మాత్రం వెంటనే పదవి స్వీకరించిన 24 అవర్స్లో ఆయన ప్రజా సంక్షేమం కోసం ఆలోచించడం, అదేవిధంగా డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు నేను ఏ ఎమ్మెల్యేని, ఏ ప్రజాప్రతినిధి కూడా నేను పొగడలేదు. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళు ఎవరినైనా సరే నేను అభినందిస్తాను. అదేవిధంగా నా లైఫ్లో ఫస్ట్ గుండా ఒక ప్రజాప్రతినిధి గురించి నేను మాట్లాడుతున్నానంటే ఆయన చేసే కార్యక్రమాలు నాకు నచ్చి నేను మనోహర్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు మనోహర్ గారు ప్రజా సంక్షేమం కోసం కాకరం కట్టుకున్నారు. అదేంటంటే ముఖ్యంగా ఇప్పుడు స్క్రీన్ పైన నేను చూపిస్తాను, చూడండి. ఆయన తెనాలిలో డ్రైన్లు శుద్ధి చేస్తున్నారు. డ్రైన్లు శుద్ధి చేపిస్తున్నారు. అంటే ముఖ్య కారణం డ్రైన్లు. ఎందుకంటే డ్రైన్లో చెత్త చెదారం పూడికిపోయి డ్రైన్లు బ్లాక్ అయిపోవడం, రోడ్డు మీదకి డ్రైన్ వాటర్ వచ్చేయడం, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడడం, దీనివల్ల దోమలు పెరగడం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రజలు అనారోగ్యానికి కారణమైనటువంటి ఈ దోమలు, అదేవిధంగా ఈ డ్రైన్లో పూరిపోయిన చెత్త చెదారం క్లీన్ చేపిస్తున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా ఈ కాలువల్లో పుడిగిపోయిన చెత్త కూడా ఆయన క్లీన్ చేపిస్తున్నారు. అసలు కాలువల్లోకి చెత్త ఎందుకు వస్తుంది? సబ్జెక్ట్ మేము చెప్తాను, షార్ట్కట్గా చెప్పేస్తాను. కాలువలోకి చెత్త ఎందుకు వస్తుంది? ఎవరు వేస్తున్నారు? ప్రత్యేకంగా మున్సిపాలిటీ సిబ్బంది, ప్రత్యేకంగా పారిశుద్ధ కార్మికులు మాత్రమే ఈ కాలువలోకి వ్యర్థాలు వేస్తున్నారు. అదేంటంటే గ్రామాల్లో సేకరించినటువంటి వ్యర్థాలను అన్నీ కూడా వాళ్ళు ఈ వాహనాల్లో, ట్రాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే 4 వీలర్స్, ఏదైనా వాహనాల్లో తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో ప్రత్యేకంగా దానికి ఈ వ్యర్థాలని డంప్ చేయడం కోసం ఒక డంపింగ్ యార్డ్ అంటూ ఉంటుంది. ఆ డంపింగ్ యార్డ్లో డంప్ చేయాలి. వీళ్ళు డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళడానికి బద్ధకం. వీళ్ళకి దగ్గరలో ఏముందో చూసుకుంటారు. ఏదైనా ప్రభుత్వ స్కూల్లో అవ్వచ్చు, అదేవిధంగా ఏ ప్రభుత్వ భూములు కనపడగానే అక్కడ డంప్ చేస్తారు. దాన్ని డంపింగ్ యార్డ్గా తయారు చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య పంట కాలంలో డంపింగ్ చేస్తున్నారు. ఈ పంట కాలంలో వ్యర్థాలను డంపింగ్ చేయడం వల్ల వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఈ పొల్యూట్ అయిన వాటరే మనం తాగుతాం. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మన పంట కాలువలకి గోదావరి ధవళేశ్వరం బ్రిడ్జి నుంచి మనకు వాటర్ విడుదలవుతుంది. ఈ వాటర్ కాలువల ద్వారా వచ్చి మనకి చెరువులు నింపి మనకి క్లోరేషన్ చేసి కుళాయిల ద్వారా మనకు వాటర్ పంపిస్తారు. అదే నీరు మనం తాగుతున్నాం, అవును కదా. అదేవిధంగా ఈ కాలువలో నుంచి పంటలకి వాడతారు ఈ నీరు. అదేవిధంగా పక్షులు, జంతువులు, మూగజీవాలు, పాడి, మొత్తం శతకోటి జీవరాశులు ఈ నీరు తాగుతాయి. ఈ నీరు తాగడం వల్ల ఆ శతకోటి జీవరాశులు అనారోగ్యం పాలవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతోపాటు మనం కూడా ఈ విధంగా పంట కాలంలో వ్యర్థాలను డంప్ చేయడం మానేయాలి ఫస్ట్. ఈ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఈ మున్సిపాలిటీ కార్మికుల పైన ప్రభుత్వం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే చూడండి, మీరు పరిశీలించండి, ఇటు ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర నుంచి ఈ పంటకాలం ఉంది కదా, అలాగా ఇటు కడియం, దోరపూడి, అనపర్తి, ఈ సైడ్ అంతా మీరు ఎప్పుడైనా అలాగ అన్ఎక్స్పెక్ట్గా వెళ్ళినప్పుడు చూడండి, కాలువ పక్కనే ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉంటుంది. ఈ వ్యర్థాలన్నీ కాళ్ళ పడడం వల్ల వాటర్ పొల్యూట్ వల్ల మొత్తం అనారోగ్యాలు, కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. దయచేసి ప్రభుత్వం ఈ త్రాగునీరుని కలుషితం చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా డ్రైన్లు పొడిగిలు తీసిన మనోహర్ గారికి నా ప్రత్యేక జైవ్యం ఉంటుంది. ఇదే విధంగా
ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసి ప్రజల ఆరోగ్యాల కోసం పనిచేయాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో చిన్న విషయం షార్ట్కట్లో ముగించేస్తాను. ఇప్పుడు మనిషి అనారోగ్యాలు పాలవుతాడంటే ముఖ్య కారణం మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు. ముఖ్యంగా మనం స్వచ్ఛమైన నీళ్ళు తాగలేకపోతున్నాం, స్వచ్ఛమైన గాలి పీల్చలేకపోతున్నాం. దయచేసి ఈ త్రాగునీరు కలుషితం అవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ స్వచ్ఛమైన ఆక్సిజన్ మనం పీల్చుకోవాలి. ఆక్సిజన్ కరువు అయిపోయింది మనకు. ఇప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేసారు. ఈ దిక్కుమాల ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు కూడా చెట్లు దొరికినట్టు నరికేశారు. ఈరోజు మనకు ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయంటే అవి కేవలం చెట్ల వల్లే మన ఆక్సిజన్ తయారవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కలకత్తా ఏరియాలో చెట్లు నరకడం వల్ల, చెట్లు నశించిపోవడం వల్ల, చెట్లు పెంచకపోవడం వల్ల ఆక్సిజన్ కొరవైంది. దానికోసమే ఇళ్లల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకుంటారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు ఇళ్లల్లో పెట్టుకునే అంతవరకు తెచ్చుకోవద్దు. దయచేసి చెట్లు నరకొద్దు, చెట్లు పెంచండి. ప్రతి ఇంటి ఆవరణలో, ప్రతి ఏరియాలో కూడా చెట్లు పెంచండి. అదేవిధంగా ఈ పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది ఈ గ్రామాలలో చెత్త నిల్వ చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో డస్ట్బిన్ ఒకటి ఉంటుంది అవునా, ఈ కాయగూరలో తరుక్కున్న చెత్త చెదారం మొత్తం అంతా డస్ట్బిన్లు వేసి ఆ డస్ట్బిన్ మీరు బయట పడేయకుండా 12 అవర్స్ ఇంట్లో ఉంచుకోండి, 24 అవర్స్ ఉంచుకోండి. అలాగా 2 రోజులు ఉంచుకోండి. ఏ విధంగా అయితే ఆ డస్ట్బిన్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందో అదేవిధంగా ఆ డస్ట్బిన్ ఏ విధంగా అయితే తయారవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకుని మీ విధులు మీరు నిర్వర్తించండి. మీ ఇంట్లో 2 రోజులు 3 రోజులు చెత్త నిల్వ చేస్తే ఏ విధంగా అయితే మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందో అదేవిధంగా గ్రామాలలో, ప్రజలు నివసించే గ్రామాలలో ఇళ్ళ మధ్యలో మీరు డంప్ చేస్తున్నటువంటి డంపింగ్ వ్యర్థాలు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది నీ ఇంట్లో నేను చెప్పిన విధంగా చేస్తే అదేవిధంగా నీ ఇంట్లో నీ ఫ్యామిలీకి స్మెల్ వస్తుంది. గ్రామంలో అయితే గ్రామం మొత్తం పొల్యూట్ అవుతుంది. దాన్ని ఒక నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే డంప్ చేయండి. గ్రామంలో కొట్టొద్దు, కాలువల్లో కొట్టొద్దు, అదేవిధంగా పబ్లిక్ ప్రదేశాల్లో కొట్టొద్దు. స్కూల్ టార్గెట్ ఏమో స్కూల్ వెనకాల స్కూల్ ఎదురు కొట్టేస్తున్నారు. ఇటువంటి పనులు చేయొద్దు. నీ ఇంట్లో నీకు ఎలాగైతే స్మెల్ అవుతుందో అదే గ్రామాల్లో కూడా అలాగే స్మెల్ వస్తుంది. నీ ఇంట్లో నువ్వు అనారోగ్యం ఎలా పాలవుతావో ఆ డస్ట్బిన్ నిల్వ ఉండడం వల్ల, అదేవిధంగా గ్రామాల్లో ఈ వ్యర్థాలు నిల్వ ఉండడం వల్ల గ్రామాల ప్రజలకే అనారోగ్యం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా సంవత్సరానికి 10-15 హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. అంటే హాస్పిటల్ పెరిగిపోవడం వల్ల మనకి అభివృద్ధి చెందిపోతుందని అందరూ అనుకుంటారు. హాస్పిటల్ పెరుగుతున్నాయంటే రోగులు పెరుగుతున్నట్లు లెక్క. రోగులు పెరుగుతుందంటే అనారోగ్యాల పాలన పడుతున్నారు ప్రజలని అర్థం. ఎప్పుడైతే హాస్పిటల్ పెరుగుతున్నాయో రోగులు పెరుగుతున్నట్లు లెక్క. ఎప్పుడైతే హాస్పిటల్ తగ్గినాయో రోగుల సంఖ్య తగ్గుతున్నట్లు లెక్క. నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి చెందుతారంటే మెయిన్ కేవలం ఆరోగ్యాలే. మెయిన్ మనిషికి ఆరోగ్యం ముఖ్యం. ఈ ఆరోగ్యం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. దయచేసి గమనించగలరు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రజలు రకరకాల వ్యాధులతోటి ఈరోజు బాధపడుతున్నారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం తాగే నీరు కలుషితం, పీల్చే గాలి కూడా కలుషితం. దయచేసి పర్యావరణం మీద దృష్టి పెట్టండి కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి మండలాల్లో కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగాలేదు. వచ్చిన పేషెంట్లను కూడా డాక్టర్ గారు డ్యూటీ రోస్టర్లో డాక్టర్ గారు సొంతంగా ఉంటుంది, కానీ డాక్టర్ గారు హాస్పిటల్లో ఉండరు. డాక్టర్ గారు ఇంటి దగ్గర ఏసీ రూమ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మనం ట్రీట్మెంట్ కోసం వెళ్తే
అక్కడ ఉన్న నర్సులు డాక్టర్ గారికి ఫోన్ చేశారు, ఇది రోగం, ఏం మందులు రాయమంటారని. ఈరోజు నర్సు డాక్టర్ ఇంటి దగ్గర ఉంటాడు, నర్సు డ్యూటీ చేస్తాడు. ఈ విధంగా ప్రతి హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ రూమ్లో ఒక చేంజ్ రూమ్ తప్పించి ప్రతి వార్డు, ప్రతి డాక్టర్ రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టండి. అది మండలం వైడ్లో ఒక పర్యవేక్షణ ఉంచండి. ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా సరిగ్గా డ్యూటీ చేయట్లేదు హాస్పిటల్లో. దయచేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడద్దు, ప్రజలతో చెలగాటమాడద్దు అని హాస్పిటల్ సిబ్బందికి నేను పేరున తెలియజేస్తున్నాను. దయచేసి గమనించగలరు. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు చేస్తున్న పని మంచి పని, అందరూ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన చూసి నేర్చుకోవాలి. ప్రజా సంక్షేమం కోసమే పనిచేయండి. మీకు ఈ 5 సంవత్సరాల పదవి ప్రజలు ఇచ్చిన పదవి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు అంతే, ఏముండదు ఇంకా. ఇది గవర్నమెంట్ జాబ్ కాదు. 5 సంవత్సరాల్లో ప్రజలు మీకు ప్రసాదించిన ఒక పదవి. ఎందుకు? ప్రజా సంక్షేమం కోసం ప్రజల పనులు ప్రజలు చేసుకోలేరు కాబట్టి, ప్రజలు ప్రభుత్వంతో దెబ్బలాడలేరు కాబట్టి, ప్రభుత్వంకి ప్రజా సమస్యలు చెప్పుకోలేరు కాబట్టి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో మీరు ఒక బంట్రోతు, ఒక పనుడు, ఒక సేవకుడు. నువ్వు అంతే. నువ్వు దేవుడు కాదు, సేవకుడు. ప్రజలకు సేవ చేయి. ప్రజలు కడుతున్న ట్యాక్సే నీకు ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కూడా జీతం కింద ఇస్తుంది. నువ్వు తింటున్న ప్రతి మెతుకు కూడా పేదవాడు కష్టపడి చెమటూర్చి కట్టిన ట్యాక్స్. వాటి నిత్యావసర వస్తువులు మీద ట్యాక్స్ మాత్రమే నువ్వు తింటున్నావు. నువ్వు తినే ప్రతి మెతుకు కూడా ప్రజల కష్టాజీతమే. నువ్వు కష్టపడి పని చేస్తున్నావు అనుకో, కానీ నువ్వు కష్టపడి పని చేస్తున్న దానికి ప్రజలు జీతం ఇస్తున్నారు. ప్రజల జీతం తీసుకుంటూ నువ్వు తిన్న ప్రతి మెతికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. దయచేసి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి. ప్రజల్లోకి వెళ్ళండి. ఓట్లు అడుక్కునేటప్పుడు వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ గెలిచిన తర్వాత ఉండదు, కానీ గెలిచిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతి గడప తిరగండి, సమస్యలు తెలుసుకోండి. ప్రజా సమస్యల కోసం మీరు పనిచేయండి. ప్రజా ఆరోగ్యాల మీద దృష్టి పెట్టండి. పర్యావరణ పరిరక్షణ కాపాడండి. అదేవిధంగా మన భూమండలం మీద 4 జోన్లు ఉంటాయి. ఆక్వా జోన్, మత్స్య సంపద మాత్రమే ఉపయోగించండి. ఇండస్ట్రియల్ జోన్ ఓన్లీ పరిశ్రమల కోసమే ఉపయోగించండి. జోన్ అగ్రికల్చర్ జోన్ ఓన్లీ వ్యవసాయం కోసమే అగ్రికల్చర్ జోన్ని ఉపయోగించండి. రెసిడెన్షియల్ జోన్ ఓన్లీ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే దాన్ని ఉపయోగించండి. కానీ ఈరోజు అగ్రికల్చర్ జోన్ని ఆక్వా జోన్ చేసేస్తున్నారు. చేతిలో పనే కదా, చేసేస్తున్నారు, అంతే, మార్చేస్తున్నారు. అదేవిధంగా రెసిడెన్షియల్ జోన్ని ఇండస్ట్రియల్ జోన్ కింద మార్చేస్తున్నారు. చేతిలో పనే కదా, మార్చేస్తారు. అధికారులే కదా, అధికారులు సంతకం అంతా అయిపోతుంది. దయచేసి పర్యావరణాన్ని కాపాడండి. వ్యవసాయ భూమిని కేటాయించింది వ్యవసాయానికే ఉంచండి. చెరువుల కోసం ఉపయోగించొద్దు. ఎందుకంటే ఊరంతా చెరువులమయమైపోతే మన తిండి గింజలు ఎవరు పండిస్తారు? తినడానికి తిండి ఉండదు. వచ్చే ప్రమాదాన్ని గమనించండి. దయచేసి జోన్లు మార్చొద్దు. ఇంకా అగ్రికల్చర్ జోన్లో ఉన్నటువంటి చెరువులన్నీ సీజ్ చేసి పంట కోసమే, వ్యవసాయం కోసమే ఉపయోగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ముందుకెళ్లాలని పేరున కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇదే పంట కాలంలోకి గ్రామాల్లో ఉన్న డ్రైన్ కూడా కలిపేస్తున్నారు. గ్రామాలలో డ్రైనేజ్ వాటర్ మొత్తం అంతా కూడా పంట కాలంలో కలిపేస్తున్నారు. దీనివల్ల కూడా ఈ త్రాగునీరు కలుషితం అవుతుంది. దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. గ్రామాలలో ఈ డ్రైన్ మొత్తం అంతా కూడా
ఒక చెరువులాగా, ఒక ట్యాంక్ లాగా చేసి దాంట్లోకి మళ్లించి, అంటే ఈ డ్రైన్ వాటర్ మొత్తం అంతా ఒక నిర్దేశిత స్థలానికి చేర్చి ఈటీపీ చేసి ట్రీట్మెంట్ చేసి ఆ డ్రైన్ వాటర్ని శుద్ధి చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రాజమండ్రి రూరల్ మొత్తం అంతా కూడా డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. మార్గన్న భారత్ అని ఏదో పీకేసాను అన్నాడు, కానీ ఏం పీకోడు అర్థం అవ్వట్లేదు నాకు. ఇదేంటంటే మన రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర నుంచి కాతిరేలు రోడ్డు మొత్తం అంతా కూడా సరైన డ్రైన్లు లేవు. డ్రైన్ మొత్తం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అదేవిధంగా వ్యర్థాలు కూడా రోడ్డు ద్వారా డంపింగ్ చేసేస్తారు. ఒకసారి మీరు గమనించండి. కాతిరేలు రోడ్డు రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర నుంచి. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. దయచేసి మీ ఏరియాలో డ్రైన్లు పొంగిపోతున్నా కానీ, వ్యర్థాలు నిర్దేశిత ప్రాంతాలలో డంపింగ్ యార్డుల్లో డంపింగ్ చేయకపోయినా కానీ డైరెక్ట్గా ఎంఆర్ఓకి, అయితే పంచాయతీ సిబ్బందికి, లేకపోతే జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వండి. ప్రతి గ్రామంలో కూడా ఈ వ్యర్థాలపైన డ్రైన్ల మీద దృష్టి పెట్టండి. మన ఆరోగ్యాలు మనమే కాపాడుకుందాం, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం. చూడండి ఎంత సిగ్గుసేట్ అంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రైన్లు పొంగిపోతున్నాయి, వ్యర్థాలు ఎక్కడ పడితే డంప్ చేస్తున్నారు, పర్యావరణం నాశనం చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు. అంటే ప్రభుత్వం అసలు యాక్షన్ తీసుకోలేదు. దయచేసి ముందు ప్రభుత్వంలా చేయకుండా ఈ ప్రభుత్వమైనా సరే ఈ గ్రామాలలో డ్రైన్ల మీద దృష్టి పెట్టండి. నేను చెప్పిన ఏరియాలు చూడండి ఒకసారి. నేను చెప్పిన ఏరియాలపై దృష్టి పెట్టండి. అదేవిధంగా ప్రతి గ్రామంలో కార్యకర్త కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందిపై దృష్టి పెట్టి, అది మనం గెలిపించుకున్నటువంటి ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లాలని పేరున పెట్టుకుంటున్నాం.